హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చింటూ మింటూ మమ్మీ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మార్నింగ్ నేను లంచ్ ప్రిపరేషన్ అండ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ గురించి చూపించాలి ఈ వ్లాగ్లో అనుకుంటున్నాను. ఇప్పుడు నేను వెజిటబుల్ బిర్యానీ అంటే వెజిటబుల్ పులావ్ టైప్లో చేస్తున్నాను. దానికి కావలసిన మసాలాలు తీసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో నుంచి. అంటే చెక్క, లవంగ, ఇలాచి అలాంటివి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కదా, అవి తీస్తున్నాను. ఇప్పుడు స్టార్ట్ చేసేసాను కూడా ఆల్రెడీ. ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని మనం మసాలా దినుసులు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ యాడ్ చేయాలి. వెజిటబుల్స్ కంప్లీట్గా యువర్ చాయిస్ అండి. మీకు నచ్చిన వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే క్యారెట్, ఆలు, టమాటో వేస్తున్నాను. క్యాప్సికమ్ ఉంది కానీ మా పిల్లలకి ఇష్టం లేదు, సో నేను యాడ్ చేయలేదు. వెజిటబుల్ కుక్ అయ్యేలోపు టిఫిన్కి ఎగ్ దోశ చేస్తున్నాను. చాలా సింపుల్ అండ్ హెల్తీ, ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్. ఇలా కొంచెం నేను చేసి చూపించాను కదా ప్రీవియస్ వీడియోస్లో, ఆనియన్ కారం అని, అది వేసి స్ప్రెడ్ చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది దోశ. మధ్య మధ్యలో పులావ్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. మార్నింగ్ ఫుల్ రష్ ఉంటుంది కదా, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి, టిఫిన్ పెట్టాలి. ప్రిపరేషన్ లేకపోతే చాలా టఫ్ ఉంటుంది. ఇంకా ఒక దోశ నార్మల్ కారం వేసి చేశాను. ఈలోపు వెజిటబుల్స్ కుక్ అయిపోయినాయి కూడా. ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ తీసుకొని కడుగుతున్నాను. బాస్మతి రైస్ వాటర్లో నానబెట్టాల్సిన అవసరం ఏం లేదు, కావాలంటే నానబెట్టుకోవచ్చు. వెజిటబుల్ కుక్ అయ్యాక నేను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. ఫ్రెష్ జింజర్ గార్లిక్, కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు సరిపోదు అనిపించింది నాకు, సో మళ్ళీ కొంచెం యాడ్ చేస్తున్నాను. కడిగి పెట్టుకున్న రైస్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం పుదీనా యాడ్ చేశాను. రైస్ ఇలా వేసి ఫ్రై చేయడం వల్ల పులావ్ బాగా టేస్టీగా వస్తుంది. రైస్ పర్ఫెక్ట్గా సపరేట్గా వస్తుందండి. అంటే ఒకదానికి ఒకటి అతుక్కోకుండా చాలా బాగా వస్తుంది. నేను ఇప్పుడు యూజ్ చేస్తున్న బౌలు రైస్ కుక్కర్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్కి వచ్చిన బౌల్ అండి. నేను ఇలా కూడా యూజ్ చేస్తున్నాను. ఒక గ్లాస్ రైస్కి కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేసి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేయాలి. పులావ్లో మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి నేను సపరేట్గా కర్రీ ఏం చేయట్లేదు. మా పిల్లలు రైతా తినరు కాబట్టి 2 బాయిల్డ్ ఎగ్స్ అయితే పెట్టేస్తాను. సో బాయిల్డ్ ఎగ్స్ పెట్టేసుకున్నాను స్టవ్ మీద. వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటే 15 మినిట్స్లో పులావ్ రెడీ అయిపోతుంది. లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి. రైస్ కుక్ అయ్యేలోపు నేను సలాడ్కి కీరా, క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నాను. ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి. ఎగ్స్ ఓల్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను.
ఇప్పుడు చూడండి రైస్ ఎంత పొడి పొడిగా ఎంత టేస్టీగా చాలా బాగా వచ్చింది. నేను మా పిల్లలకి రెగ్యులర్గా లంచ్ బాక్స్లోకి ఇలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ రైసెస్ చేస్తూ ఉంటాను. అన్ని వెజిటబుల్స్ తినడానికి అలవాటు అయిపోతారు. ఇంకా విటమిన్స్ అవి సఫిషియెంట్గా బాడీకి అందుతాయి కదా. సో నేను ఇలా ట్రై చేస్తూ ఉంటాను. ఇలాంటి మరిన్ని మంచి లంచ్ బాక్స్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. బాక్స్ అయితే పెట్టేశాను, సలాడ్ కూడా పెట్టేస్తున్నాను బాక్స్లో. ఒక్కరోజు సలాడ్ పెట్టమంటారు, ఒక్కొక్కసారి వద్దు అంటారు, కానీ పెడితే తినేస్తారు, చెప్పకుండా పెట్టేస్తాను. పిల్లల్ని పంపించేసిన తర్వాత ఇంకా కొన్ని యాక్టివిటీస్, మార్నింగ్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, ఇలా బట్టలు ఆరేయడం, గిన్నెలు సర్దుకోవడం. అలా మా సైడ్ ఇప్పుడు చాలా ఎండలు ఉన్నాయండి. వర్షం అంతా అయిపోయింది, మళ్ళీ ఎండలు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా ఈవినింగ్ ఇలా కొన్ని గ్రోసరీస్ తెప్పించాను, అవే రీఫిల్ చేసుకుంటున్నాను. ప్రీవియస్గా నేను మీల్ ప్రిపరేషన్ గురించి ఒక వ్లాగ్ చేశానండి, అది మీకు యూస్ఫుల్ అవుతుంది. మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసి చూడండి. ఇక్కడ ములక్కాయలు కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఫర్దర్ వీడియోస్లో నేను అమెజాన్ హాల్, ఫ్లిప్కార్ట్ హాల్ అలాంటివి చేయాలనుకుంటున్నాను. కొన్ని ప్రోడక్ట్స్ బుక్ చేశాను, అవి రాగానే మీతో షేర్ చేసుకుంటాను. ఇవి మా గార్డెన్లో వచ్చిన ములక్కాయలండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇలా జింజర్ గార్లిక్ కూడా కావలసినంత తెప్పించుకుంటూ ఉంటాను. ఈరోజు తీసుకొచ్చిన జింజర్ చాలా ఫ్రెష్గా ఉందండి, పీల్ చేయకుండానే యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు గార్లిక్ కూడా సర్దుతున్నాను. ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి. ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు చూసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్.